సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ ఎప్పుడు అందరూ ఎవరు కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం అంతా మనుషులం మనుషులం. కాబట్టి. అది సహజం. తప్పు చేయడం అనేది సహజం. తప్పు చేస్తేనే మనిషి అండి. కదా? తప్పు చేయనోడు మనిషి ఎందుకంటే దేవుడు అయిపోతాడు. సో ఈ తప్పు చేసినప్పుడు సారీ అనేది ఖచ్చితంగా చెప్పాలా? చెప్పాలా వద్దా అనేది అది ఓకే. మీకే వదిలేస్తున్నా. సో నన్ను అడిగితే సారీ చెప్తేనే మంచిది. చెప్తే మంచిది. ఎస్ అంటే సారీ ఎప్పుడు చెప్తానండి? తప్పు చేశాను, నేను పొరపాటో తప్పో ఒకరిని నేను తెలుసో తెలియకో నేను బాధ పెట్టాను, నేను వీళ్ళను అనవసరంగా ఒక మాట అన్నాను అని రియలైజ్ అయినప్పుడు మాత్రమే నేను సారీ చెప్తాను. సారీ నేను చెప్పినందువల్ల ఎదుటి మనిషికి మనం సారీ చెప్తే మన మీద వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుందే కానీ తగ్గదండి. కరెక్ట్. ఆ రియలైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే సారీ చెప్తారు. అంటే సారీ చెప్పడం అనేది మంచిదండి. సో మన ఇద్దరి మధ్యలో ఉండే ఏ మిస్అండర్స్టాండింగ్స్ కూడా పోతాయి. అంతేనా? ఖచ్చితంగా. రెండు అక్షరాలు బంధాన్ని ఎక్కువ నిలబెడతాదని అనిపిస్తుంది. అంతే. భార్యాభర్తల మధ్య కానీ ఎవరి మధ్యలో అయినా అమ్మ కూతుర్ల మధ్య. ఇప్పుడు నేను తొందరగా వచ్చానండి, ఒక 5 minutes వెయిట్ చేసా, మీరు కూడా బిజీ ఉన్నారు, మీ షూట్ కొంచెం లేట్ అయింది, వచ్చారు. అమ్మ సారీ అంటే అయిపోయింది. ఇంకా ఇదేంటి నన్ను 11:30కి రమ్మన్నారు, ఈవిడ ఇంతసేపు లేట్ ఇవన్నీ నా మనసులో తిరిగేవన్నీ పోతాయి. అవునా? వెళ్ళిపోతాయి. అందుకని సారీ ఎప్పుడైనా ఒకరికి చెప్పినంత మాత్రాన మన ఆస్తిపాస్తులు కరిగిపోవు. మనని మనం కించపరచుకోవడం కాదు, మనని మనం తక్కువ చేసుకోవడం కాదు. సో అది అంటే మన మనస్తత్వం ఏంటంటే తప్పు చేశాను అనేకంటే నేను పొరపాటుగా నేను వీళ్ళని ఒక మాట అన్నాను, సో నేను వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది కదా. నేను రియలైజ్ అయ్యి నేను మీకు సారీ చెప్తే అది చాలా గ్రేట్ అండి. కానీ కొంతమంది సారీ చెప్పుకోవడానికి ఒప్పుకోరు. నాదేం తప్పు తెలుసు, నేను చెప్పాలి సారీ, వాళ్ళే చెప్పొచ్చు కదా సారీ, వాళ్ళే చెప్పాలి అని అనుకుంటారు కదండి. వాళ్ళని మనం మార్చలేమండి. కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మనం మూట కట్టి పక్కన వాళ్ళతో రిలేషన్ కూడా అంతే కదా. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి నా తప్పు నేను ఒప్పుకొని, అరే నేను తప్పు చేశానే, అసలు ఆవిడ తప్పేం లేదు పాపము, నేను అనవసరంగా నేను ఆవిడ మీద కోపడ్డాను అన్నప్పుడు సారీ చెప్పడం, సారీ చెప్తే చాలా మంచిదండి. ఎదురు వాళ్ళు నన్ను ఇంకా ఎక్కువ గౌరవిస్తాడు కదా. అయ్యో పాపం నేను ఏదో పాపం తెలిసి తెలియక నన్ను ఒక మాట సారీ చెప్పేసింది కదా, అయిపోయింది, ఇప్పుడు క్లియర్. సో నేను ఎప్పుడులాగా మీతోనే ఉంటాను. కొంతమంది ఏం చేస్తారంటే సారీ చెప్పడానికి మనసు ఒప్పుకోక, ఇంతకుముందు ఉన్నట్టు ఉండకపోగా మీరెందుకు నాతో ఇంతకు ముందు లాగా లేరు అని నేను అనుకుంటా. ఎందుకుంటా నేను కదా, మీరు నన్ను ఒక మాట అనేసి వెళ్ళిపోయారు, నా తప్పు లేకున్నా కూడా మీరు నన్ను అన్నారు అన్నప్పుడు నేను బాధపడతా కదా. అట్లీస్ట్ మీరు నాకు సారీ చెప్పలేదని నాకు బాధ ఉంటుంది కదా. మరి హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ నేను ఇంతకు ముందు లాగా ఎలా ఉంటాను? నేను ఉండను కదా. ఈ సారీ చెప్పడం ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మెకానికల్గా మీరు వెళ్తుంటారు, కాలు పొరపాటు సారీ అనేసి వెళ్ళిపోతారు అంతే. అంటే అందులో అంటే మనస్ఫూర్తిగా ఏం ఉండదు, సారీ చెప్పేసారి అయిపోయింది. కొన్ని సారీలు ఎలా ఉంటాయంటే మీరు చేసిన దానివల్ల నా లైఫ్లో ఏదన్నా నష్టం జరిగి, ఒకవేళ నా ప్లాన్స్ అన్ని పాడైపోయి నా వల్లనే మీ ప్రోగ్రామ్స్ అన్ని ఆగిపోతే నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తాను. ఆ మనస్ఫూర్తిగా సారీ నన్ను అడిగితే ఎలా చెప్పాలంటే, సారీ అనే బదులు చక్కగా మిమ్మల్ని దగ్గరికి వచ్చి మీ చేతిలో నేను చేయి పట్టుకొని, లేకపోతే మిమ్మల్ని దగ్గర తీసుకొని, ప్లీజ్ ఏమనుకోకు, నేను కావాలని చేయలేదు, సారీ అనేది మీ బాడీ లాంగ్వేజ్లో తెలియాలి. సరే, నా బాడీ లాంగ్వేజ్ పెట్టి నేను సిన్సియర్గా సారీ చెప్తున్నానా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఏం కావాలి ఇప్పుడు నీకు సారీ కావాలా, పో సారీ పో అంటే అది నిజంగానే సారీనా? ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు, ఇప్పుడు ఏం కావాలి నీకు, సారీ చెప్పాలా నేను? సారీ అయిపోయిందా ఇప్పుడు నువ్వు సంతోషమా? అదేం సారీ అండి, చంపదెబ్బ కొట్లంటే ఉంటుంది కదా సారీ. అది మెకానికల్ గా చెప్పే సారీ కదా. నేను నిజంగా తప్పు చేసా అంటే నేను నిజంగా నా తప్పు నేను ఒప్పుకోకపోగా ఇప్పుడు మిమ్మల్ని నేను సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఏంటి నువ్వు నాతో మాట్లాడటం లేదు, సారీ చెప్పాలా? అరా సారీ చెప్పదా, పోదాం రా బయటికి. నేను ఎలా అంటాను? అది మెకానికల్ గా చెప్పే సారీ కదా. సారీ చెప్తే నా మనస్ఫూర్తిగా నా తప్పు నేను రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను, నేను ఈ పొరపాటుగా ఈ అమ్మాయిని ఈ మాట అన్నందుకు చాలా బాధపడింది, ఇది నాదే తప్పు, సో నేను ఎలా చెప్పాలి సారీ అనకుండా మీ దగ్గరికి వచ్చి మీ చేతులు పట్టుకొని నాకు అంటే ఎవరైనా సరే దగ్గరికి తీసుకొని సారీ ఏమనుకోకు ప్లీజ్, నాకు తెలియకుండా చేశాను అని మీరు అనండి ఒకసారి. ఏమీ ఉండదండి ఆ మధ్యలో, ఏముండదు. చెప్తాలే సారీ, ఏమంటే ఇంకా మాట్లాడటం లేదు, నేను చెప్పినా కదా సారీ, ఇంకా సరిపోదంట, ఏం చేయాలి, కాలు పట్టుకోవాలా?
అని కూడా కొంతమంది అంటారు. అసలు అలాంటి సారీ చెప్పకపోతేనే నాకొద్దు అట్లాంటి సారీ అస్సలు ఎందుకండి వద్దు. నాకు. సో సారీ చెప్పడం అనేది Correct. మనస్ఫూర్తిగా మనం చెప్పడం అంటే మనల్ని మనం తగ్గించుకున్నట్టు కాదు, మనము మన గౌరవం పోయినట్టు కాదు, మన ఆస్తిపాస్తులు అమ్ముకున్నట్టు కాదు, అవును. ఏమి కాదు. ఆ సారీ చెప్పడంలోనే నీ బాడీ లాంగ్వేజ్ని బట్టి నువ్వు నిజంగానే అంటే నువ్వు రియలైజేషన్ అయ్యి చెప్తున్నావా సారీ, లేకపోతే ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నావా అనేది అందులో కూడా తెలిసిపోతుంది. సారీ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సారీ చెప్పినందువల్ల మనం అంటే నన్ను ఇంకా మీరు ఎక్కువ గౌరవిస్తారనమాట. నిజం. సో లేటుకి వచ్చాను రాధ గారు, ప్లీజ్ ఏమనుకోకండి, సారీ ట్రాఫిక్ ఉండేదని చెప్పటం లేదు. ఏంటండి రోజు తొందరగా వస్తా కదండి, ఒకసారి లేటుగా వస్తే ఏంటి ఆ సారీ తేడా ఉందా లేదా ఎందుకు లేదు కదా. మీ అమ్మగారు ఎలా ఉన్నారని అని అడగడానికి, నీ అమ్మ ఎలా ఉంది అనడానికి చాలా తేడా కదా. అవును. సో నిజమే. అందుకని ఎప్పుడైనా సరే సారీ చెప్పితే చాలా మంచిదండి. నన్ను అడిగితే నిజంగా మీ తప్పు ఉంటే తప్పకుండా సారీ చెప్పండి. Right. కొంతమంది ఏం చేస్తారంటే తప్పు లేకున్నా కూడా సారీ చెప్పమని ఎక్స్పెక్ట్ చేస్తారు, అప్పుడు చెప్పదు. ఉమ్. నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు సారీ చెప్తాను Okay. కదా. కొంతమంది అదొక అలవాటు ఉంటుంది అనమాట. ఏదో తప్పు చేసావు కదా సారీ చెప్పంటే, నా విషయంలో నేను సారీ చెప్పలేదు. సారీ నేను ఎప్పుడు చెప్తానంటే నేను తప్పు చేశానని నేను తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను మీకు సారీ చెప్తాను. అంతే. అవును. అంతేగాని మీ విషయంలో నేనేం తప్పు చేయలేదండి, నేను కరెక్ట్, ఆ. నేను చాలా పర్ఫెక్ట్, నువ్వేమో మిస్అండర్స్టాండ్ చేసుకున్నావేమో, అది నా సంబంధం లేదు. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఎటువంటి మీ విషయంలో నేను ఎటువంటి పొరపాటు చేయలేదు, మీ గురించి నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు, చెప్పను కూడా. సో నేను సారీ చెప్పను, నా తప్పు లేనప్పుడు నేను సారీ చెప్పనానండి. ఎస్, మీరు కరెక్టే. తప్పు ఉన్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా మనసారా మీ బాడీ లాంగ్వేజ్లో మీ కళ్ళల్లో మీ రియలైజేషన్ వచ్చి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పండి. తప్పకుండా మీరు ఇంతకుముందు ఉన్న ఎలాంటి రిలేషన్లో ఉన్నారో ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రి కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు మనతో మంచిగా ఉండాలి అని అనుకుంటే ఆ రియలైజేషన్ వచ్చి చెప్పే సారీలోనే తెలిసిపోతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు మీతో బాగున్నారు అంటే ఎస్, అయ్యో చాలా పాపం తెలుసుకుంది, తన తప్పు తెలుసుకొని నాకు సారీ చెప్పింది కదా, సో నేను మళ్ళీ అవన్నీ ఇంకా మనసులో పెట్టుకోకూడదు, మళ్ళీ మనం బాగుందాము అనేది ఉండాలి. అంతేగాని ఏదో చెప్పాను కదా, ఏదో చెప్పేసాపో సారీ చెప్పా ఇంకేం కావాలి నీకు అంటే అది తప్పు అండి. ఇంకొకటి ఏంటంటే తప్పు లేనప్పుడు మాత్రం చెప్పకండి సారీ, అంతే. కొంతమందికి ఏంటంటే ఊరికే సారీ చెప్పొచ్చు కదా అని చెప్పొద్దు. సారీ అంటే ఏం కాదు, దానికి ఒక విలువ ఉందండి. సారీ అదే చెప్పడానికి కదా. అవును. ఒక విలువ ఉంది. నన్ను క్షమించండి అన్నదానికి చాలా చాలా విలువ విలువ. ఉంది. అంటే నన్ను నా తప్పు నేను తెలుసుకొని మనస్ఫూర్తిగా నేను మీ దగ్గరికి వచ్చి తల వంచి నేను మీకు నమస్కారం పెట్టి నేను సారీ చెప్పాను. ఉమ్. నన్ను నేను దిగదార్చుకోవడం కాదు, అది correct. నా తప్పు నేను తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను. సో దాని మెకానికల్గా సారీ చెప్పడానికి, మనస్ఫూర్తిగా సారీ చెప్పడానికి తేడా అదే. సో తప్పకుండా ఉమ్. తప్పు చేస్తే ఎవరైనా సరే అది తప్పు అని మీరు తెలుసుకోకుండా పక్కన వాళ్ళు వచ్చి ఇదిగో నువ్వు ఇది తప్పు చేసావని అన్నప్పుడు కూడా మీరు సారీ చెప్పండి. సో మీ దృష్టిలో అది సారీ కాకపోవచ్చు, పక్కన వాళ్ళు చెప్తున్నారు అయ్యో నువ్వు అనుకోలేదా, ఇది నిజంగా నువ్వు సారీ చెప్పు, ఇది తప్పు నువ్వు చేసిందంటే అప్పుడు నువ్వు తెలుసుకొని సారీ చెప్పు. సో సారీ చెప్పటంలో ఎటువంటి పొరపాటు లేదు, తప్పు లేదు. మనస్ఫూర్తిగా సారీ చెప్పేసి ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. నిజంగా అమ్మ, సారీకి చాలా వాల్యూ ఉంటుంది, బంధం అనేది బాగా బలపడుతుంది ఒక చిన్న సారీతో. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.